హలో యస్ ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అది ఏంటంటే మనిషికి స్వతహాగా 3 రుణాలు ఉంటాయి. అవి మాతృపితృ రుణము, ఋషి రుణము, దైవ రుణము. మాతృపితృ రుణము ఎందుకు అంటే అమ్మా నాన్న మనకు జన్మనిస్తారు. తల్లి మనల్ని 9 నెలలు మోస్తుంది. తనకు ఇష్టం లేని పదార్థాలన్నింటినీ తిని ఔషధాలన్నింటినీ స్వీకరించి చాలా కష్టం పడి ప్రసవిస్తుంది మనల్ని. అలాంటి తల్లికి మనం రుణం తీర్చుకోవాలి కదా. వ్యూయర్స్, ఇప్పట్లో మనము మాతృపితృ రుణం తీర్చుకోవాలంటే శ్రవణ పుత్రునిలాగా మనము వాళ్ళని కావళ్ళలో మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదండి. వాళ్ళని ప్రేమగా మాట్లాడిస్తే చాలు నా ఉద్దేశం. ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాను, కనీసం తల్లిదండ్రుల్ని ప్రేమగా కూడా మాట్లాడించని కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఏదైనా మాట్లాడితే చిన్న విషయానికి కూడా చిరాకు పడ్డము, వాళ్ళ మీద కోప్పడ్డము, అలగడము. చిన్నపిల్లల గురించి నేను చెప్తున్నాను. పెద్దవాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. నాన్న మందులు అయిపోయినాయంటే తెచ్చేసానులేమా, తెచ్చేసానులేమా, నాన్న తెచ్చేసానులే. అంత విసుక్కోకుండా వాళ్ళను ప్రేమగా సరేలేమా, సరే అని నీకేమైనా కావాలా అని అడిగితే వాళ్ళ మనసు సంతోషపడితే. చూడండి వ్యూయర్స్, భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే అమ్మ సంతోషం పడినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు. శతపథ బ్రాహ్మణంలో ఒక వచనాన్ని భగవంతుడు చెప్తాడు. ఏమంటే మాతృవన్ పితృవన్ ఆచార్యవన్ పురుషో వేద అంటాడనమాట. ఒరే నాయనా, నన్ను మొక్కుతారో లేదో మీకు అది నేను దాని గురించి బేఖాతరు కూడా చేయను, కానీ అమ్మని నాన్నని బాగా చూసుకోండి అనేసి శతపథ బ్రాహ్మణంలో భగవంతుడు శాసనం చేశాడు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేని వాళ్ళు రౌరవాది నరకాలు పొందుతారండి. ఇది సత్యం. వాళ్ళని అంత్యకాలాన బాగా చూసుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లల్లాగా తయారవుతారు. మూత్రము, మలము ఇవన్నీ విసర్జిస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఏ విధంగా చూసుకున్నారో మనము వాళ్ళని చూసుకునే అవకాశం ఒకటి భగవంతుడు కల్పిస్తాడు. చూడండి, ఒక విషయం నేను చెప్తాను, ఇది అక్షర సత్యము. నేను చాలా దగ్గర ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తగా నేను దాన్ని చాలా దగ్గర నేను పరిశోధించి చూశాను. మాతృపితృ రుణం తీర్చుకోలేని వాడు వచ్చే జన్మలో నీచంగా పుడతాడండి. వాడు వాస్తవం ఇది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కొన్ని దగ్గరలో. ఆ కండిషన్స్, ఆ కేసెస్ మనకు అవసరం లేదు. అది సత్యం అండి. ఎంతో చదివింటాడు. అది చదువు కాదండి. అమ్మా నాన్నని చూసుకోవాలా అని మనకు జ్ఞానం ఉంటుందే అదే చదువు అండి. తర్వాత వాళ్ళని అట్లా చూసుకొని వాళ్ళని సాగనంపడం వల్ల మాతృపితృ తీరుతుంది. తర్వాత ఋషి రుణం. స్వాధ్యాయాత్ అర్చయేత్ ఋషీన్ అంటారు. అంటే ఋషుల్ని వాళ్ళ కాళ్ళు నొక్కడము, వాళ్ళ పాదుకలు మోయడము, వాళ్ళ సంచులు మోయడము ఇది కాదండి. ఇవి లివింగ్ గురువులకు చేసుకోండి, ఓకే, సంతోషము. వాళ్ళు ఏదో ఇస్తారు అని చేసుకోవద్దండి. ఎప్పుడన్నా కానీ గురువు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడా లేదా అనేది సెకండరీ. గురువుకు సేవ చేయడం అనేది సత్యం, చేసి తీరాల. ఎందుకంటే గురువుకి, పెద్దవాళ్ళకి శుశ్రూష చేయడం వల్ల భగవంతుడే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. భగవంతుడే గురుతమో ధామ సత్య పరాక్రమ అనేసి స్వామికి సహస్రనామాల్లో గురువు అనేది ఒక నామం. ఆయనే గురువు అయ్యి మనల్ని అనుగ్రహిస్తాడు. ఋషి రుణం ఏ విధంగా తీర్చుకోవాలంటే వాళ్ళు ఎన్నో గ్రంథాలు రాసింటారు. ఆ గ్రంథాలని మనం పఠించడం ద్వారా, వాటిని మనం ఆచరించడం ద్వారా వాళ్ళు సంతుష్టులవుతారు. చూడండి, ఒకటి, వాళ్ళు తేజోపుంజ రూపంలో వాళ్ళు సత్యలోకంలో ఉంటారు. వాళ్ళు సంకల్ప మాత్రం చేత జన్మ తీసుకుంటూ ఉంటారు. అలాంటి మహాన్ భావులు మనం ఏం చేస్తాము అనేది వాళ్ళకి తెలుసు. ఎవరు నా యొక్క గ్రంథాల్ని
చదువుతున్నారు, ఎవరు సన్మార్గంలో నడుస్తున్నారు అనేసి వాళ్ళు మన చేయి పట్టుకుంటారండి. ఇది సత్యం. ఇది నేను ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఏదన్నా ఋషి యొక్క గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆ ఋషి మన చేయి పట్టుకుంటాడండి. అది వాస్తవం. అలా ఋషి రుణం అనేది తీరుతుంది. తర్వాత దైవరుణము ఏ విధంగా తీరుతుంది అంటే, ప్రకృతిని మనం సంరక్షించడం ద్వారా, తర్వాత పైన చెప్పిన మాతృపితృ ఋషి రుణము తీర్చుకోవడం ద్వారా, తర్వాత పరులకు ఉపకారం చేయడం ద్వారా, సమాజంలో సభ్యతగా మెలగడం ద్వారా మనకి దైవరుణం అనేది తీరుతుంది. నిత్య అగ్నిహోత్రం చేయాలా, సంధ్యావందనం చేయాలా, తర్వాత గాయత్రి జపం చేయాలా, అష్టాక్షరి, పంచాక్షరి, ఏ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఆ యొక్క జపం చేసుకుంటూ భగవంతునికి దాసునిగా ఉండడం వల్ల దైవరుణం అనేది ఖచ్చితంగా తీరుతుంది. కానీ నేను ఇప్పుడు చెప్పిన 3 రుణాలు అనేటివి ఎప్పటికీ తీర్చుకోనేకి అది సాధ్యం కాదు. ఎందుకంటే రుణం తీర్చుకోలేని గొప్ప ఘనత కలిగిన వాళ్ళండి పితృ, తర్వాత ఋషి, దేవుడు. ఎందుకంటే ఎక్కడో మనకు పితృయాన మార్గం కానీ ఉన్న మనల్ని ఎత్తుకొచ్చి ఈ తల్లి గర్భాన వేస్తాడు మనల్ని. తర్వాత 9 నెలలు మనల్ని సంరక్షిస్తాడు. తర్వాత మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కూపస్థ నరకంలో మనం బాధపడుతున్నప్పుడు మనల్ని చేయి పట్టుకున్నవాడు ఎవరు అంటే పరమాత్ముడు మాత్రమే. తర్వాత మన శరీరం వదిలిన తర్వాత కానీ ఆ పితృయాన మార్గం, యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు దేవయాన మార్గం ద్వారా వెళ్ళరండి. ఎవరో మహానుభావులు, తేజపుంజాలైన వాళ్ళు, రమణ మహర్షుల వారు, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు, ఇట్లాంటి మహానుభావులు, రామకృష్ణ పరమహంస, ఇట్లాంటి వారు ఆ దేవయాన మార్గం ద్వారా వెళ్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ పితృయాన మార్గం ద్వారా వెళ్తారు. ఆ పితృయాన మార్గంలో మనల్ని చేయి పట్టుకొని నడిపించేవాడు ఎవరు అంటే ఆ పరమాత్ముడు మాత్రమే. కాబట్టి పరమాత్మునికి దాసుడుగా ఉండడము, తల్లిదండ్రులకు సేవ చేయడము, సమాజం పట్ల బాధ్యతగా ఉండడము, స్వాధ్యాయం చేయడము, తర్వాత ఆ గ్రంథాలను పఠించడము, వాళ్ళకి సేవకుడిగా గ్రంథాలని నలుగురికి చెప్పడం వల్ల మనకు ఋషి రుణము తీరుతుంది. తర్వాత వాళ్ళకి సేవ చేయడం, తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల మాతృపితృ రుణం తీరుతుంది. భగవంతునికి దాసుడుగా ఉండడము, సమాజానికి మనము సేవ చేయడం ద్వారా దైవ రుణం తీరుతుంది. ఈ 3 రుణాలు మానవుడు పుట్టినందుకు తీర్చుకొని తీరాలి. ఇది సత్యం పునఃసత్యం. ఇది ఖచ్చితం. ఎందుకంటే మనము ఈ రుణాలు తీర్చుకోకుంటే అధఃపాతాళానికి వెళ్ళిపోతాము. ఇప్పటి వాళ్లకు, ఈ జనరేషన్ వాళ్లకు ఈ రుణాల గురించి తెలియజేసే పెద్దలు ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెద్దల ద్వారా ఈ రుణాల గురించి తెలుసుకోండి. తర్వాత మీకు వీలైనంత మీరు ఈ రుణాలని తీర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో.